హరే కృష్ణ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్హర్డ్ స్టోరీస్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతోటి పంచుకోవాలని అనుకుంటున్నానండి. ఏంటనంటే మన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి ఈ 3 ప్లేసెస్ని మనం విజిట్ చేయాలనండి. ఎందుకనంటే ఆ ప్లేసెస్ యొక్క విశిష్టత మీకు తెలిస్తే అప్పుడు మీ యొక్క జీవితం ఎంత ఆనందకరమైనది, ఎంత మంచిదైనది, ఎంత అదృష్టవంతులు అనేది మీకు అర్థమవుతుందండి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళారని అనుకోండి, అక్కడ ఏం చూస్తారనండి? పోలీసులను, దొంగలను, జైల్లో వేసిన వాళ్ళని, ముద్దాయిలని, ఖైదీలను చూస్తారు. సో ఖైదీలను చూస్తే మనకి ఏం అర్థం కావాలని అంటే, మనం బయట బ్రతుకుతున్నాం, భగవంతుడు మనకు ఒక స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఖైదీలది అక్కడే 4 గోడల మధ్య ఉండేసి వాళ్ళు అదే చిప్పకూడు అలా తింటూ అదే ఏదో పెట్టింది తినుకుంటూ వాళ్ళ ఫ్రీడమ్ అనేది ఉండదనమాట. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి ఏం అర్థమవుతుందంటే, భగవంతుడు ఇచ్చిన ఒక స్వేచ్ఛా ప్రపంచం, ఈ యొక్క ఫ్రీడమ్ గురించి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రెండో ప్రదేశం ఏంటంటే హాస్పిటల్. మనం హాస్పిటల్లోకి వెళ్తే మనం ఏం గమనించవచ్చండి? డాక్టర్స్, నర్సెస్, పేషెంట్స్, అవునా కదా అండి? అనారోగ్యంతో బాధపడుతున్న జనాలను మనం చూస్తాం. సో దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు తెలుసా? కనీసం మనం అదృష్టవంతులమనే అవగాహన వస్తుంది. ఏ విధంగా? వాళ్ళకు రోగులు ఉన్నారు, అక్కడ చాలా అస్తవ్యస్తగా ఉంది, వాళ్ళందరూ చాలా రోగాలతోటి చాలా అనారోగ్యంగా ఉన్నారు, కదలికలు సరిగ్గా లేవు, వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు, అక్కడ పడిపోయి ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేనమాట, అనారోగ్యకరంగా ఉన్నారనమాట, చాలా బాధలో దుఃఖంతో ఉన్నారు. అప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే, భగవంతుడు కనీసం నాకు ఒక మంచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడని చెప్పేసి భగవత్ తత్వం అలా అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రదేశం ఏంటంటే శ్మశాన వాటిక అంటే క్రిమెటోరియం, బరియల్ గ్రౌండ్ అని కూడా అంటారనమాట. సో శ్మశాన వాటికకి వెళ్తే ఏంటనంటే, మీరు అనారోగ్యంతో ఉన్నా కానీ కనీసం మీరు బ్రతికున్నాడు, అక్కడ శవాలను చూస్తే అవి చచ్చిపోయి ఉన్నాయన్నమాట. శవం అంటే అది చచ్చిపోయింది, అది లేవలేదు, కనీసం మీకు ప్రాణం ఉందని చెప్పేసి అలా భగవంతుని మనం ధ్యానించవచ్చు, అలా అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ.